వచ్చిన వరకు నేను చదువుతున్నాను చూడండి అందరూ. 179వ పేజీ, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. మరియు నేను చదువుతున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచారించున్నవాడునైన ఎపఫ్రొదీతును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్షించగలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతనిని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనుకరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణముకైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరుచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. ప్రభువా, ఈరోజు ఒక వ్యక్తి గురించి ప్రభువా మరి మాట్లాడమని నీవు మాతో మాట్లాడవు తండ్రి. ప్రభువా, మరి ఆ వ్యక్తి గురించి ప్రభువా ఈ రోజున మేము జ్ఞాపకం చేసుకొని చూడగా నీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. అపోస్తులైన పౌలు ఏ వ్యక్తి గురించి అయితే ప్రభువా దేవ ఇక్కడ ప్రస్తావించాడో ఆ వ్యక్తి గురించి ప్రభువా మేము ధ్యానిస్తున్నప్పుడు తగిన కృప మాకు దయచేయండి అయ్యా. ఆ వ్యక్తి వలె మేము ఉండటానికి మీరు సహాయం దయచేయండి. యేసు నామములో నాతో నువ్వు మాట్లాడావు, మరి నా ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని ఈ వాక్యం ప్రభువా నువ్వు సెలవిస్తే ఆ వాక్యం ప్రభువా నేను చెప్తున్నానయ్యా. ఇదిగో నాయన ఉపవాస ప్రార్థనల గురించి ప్రార్థిస్తున్నప్పుడు కృతజ్ఞత కూడికలు పెట్టమని చెప్పావయ్యా. దేవా 20, 21, 22 అని అనుకుంటున్నాం. దేవా నీ చిత్తమైతే ఘనంగా 3 రోజులు కూడా నీ దేవాలయంలో మేము ఉండి సంతోషించే భాగ్యం దయచే. అలాగే ఈరోజు విశ్వాస్ ప్రభువా దేవా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. ఇది ఈ సమయంలో ఎగ్జామ్ హాల్కి వెళుతున్నాడు. నీ సన్నిధి తోడుగా ఉంచయ్యా. నీ దాసురాలు అక్కడ మందిరంలో వాడబడ్డానికి మీరు సహాయం దయచేయండి. నీ కృపలో మాకు తోడుగా ఉండండి అయ్యా. మమ్మల్ని అందరినీ కనికరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీ సంఘం అపోస్తలుడైన పౌలు ద్వారా కట్టబడింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పియా ప్రాంతానికి వెళ్ళి ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘం ఎంత గొప్పదో తెలుసా? అసలు పాస్టర్ గారికి అలాగనే సేవకి యేసుప్రభు యొక్క పరిచర్యకి ఏది కావాలో సమస్తము కూడా ఆ సంఘమే చూసుకుంది. నిజమండి. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో పెట్టేశారు ఆయన్ని. రోము పట్టణంలో ఉన్నాడు. ఎక్కడ? రోమ్ పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే ఆయన కోసం కొన్ని బట్టలు, కొన్ని వస్త్రాలు, కొన్ని దుప్పట్లు, కొన్ని సామాన్లు పంపించాలనుకుంది. ఎందుకంటే సేవకుడికి ఏదన్నా ఇస్తే మనకు మంచిది. ఎందుకంటే ఆ సేవకుడి ద్వారా సంఘం కట్టబడింది కాబట్టి ఆ సేవకుడిని మనం వదిలేయకూడదు. కాబట్టి మనం ఏదన్నా పంపిద్దాం ఆ సేవకుడికి అనుకొని వాళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళ ఆలోచన ఎంతో గొప్పది. హల్లెలూయా. మరి సేవకుడికి బట్టలు పెట్టడం ఎంతో గొప్పది కదా. క్రిస్మస్ వస్తుంది, మరి మీరేం పెడతారు మీ సేవకుడికి చూద్దాం. జనవరి 1 వస్తుంది, మీ సేవకురాలకి సేవకుడికి ఏం పెడతాడో చూస్తా. వాళ్ళు నిజంగా కొన్ని సామాన్లు ఇచ్చి పంపించారు. ఇచ్చి పంపించేటప్పుడు ఇది చూడండి, ఈ ఫిలిప్పీ సంఘం నుండి రోమా పట్టణం వరకు దాదాపు 1500 కిలోమీటర్ల దూరం. ఎన్ని వందలు? 1500 కిలోమీటర్ల దూరం. అంటే ఇక్కడి నుంచి కేరళ అంత దూరం సుమారుగా ఇంచుమించు. అంటే ఇక్కడ సంఘం ఉంటే అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడున్నాడు? కేరళలో ఉన్నాడు. ఇప్పుడంటే బళ్ళు మీద ఉన్నాయి. సపోజ్ ఎవరినన్నా ఏమన్నా కిషోర్ గారు మరే సంఘం అంతా కూడా మేము బట్టలు సిద్ధపరిచాం, మీరు కొంచెం కేరళ వెళ్ళి
పాస్టర్ గారికి ఇచ్చేసేయమంటే కిషోర్ గారు ఏమంటాడు, ఓకేనండి అలాగే రిజర్వేషన్ చేయించుకుంటాడు, ట్రైన్లో వెళ్తాడు. లేదా సింహాచలం అన్నయ్య మరి మీరు ఇట్లా సంఘం అంతా కూడా మేము కూడాం, ఒక రెడీ చేసాం, పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, ఆయన చాలా బాధలో ఉన్నారు, వెళ్ళమంటే అన్నయ్య అంటాడు, సరే అవసరమైతే నా వ్యాన్ వేసుకుని వెళ్ళిపోతానని. అన్నయ్యకి వ్యాన్ ఉంది కాబట్టి వ్యాన్లో వెళ్తారు. సంఘంలో ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి ఎవరిని పంపించినా వెళ్తారు. కానీ ఆ రోజుల్లో అలా లేదు. ఎలా వెళ్ళాలి వాళ్ళు? ఓడలో వెళ్ళాలి. ఎర్ర సముద్రం అంటే ఎర్ర సముద్రం కాదు, మధ్యధరా సముద్రంలో నుంచి వెళ్ళాలి. ఆ ఓడల్లో వెళ్ళి 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 ఎన్ని నెలలు పట్టిందో తెలియదు. ఒక భారం కలిగిన వాడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఈ లోపల వీళ్ళందరూ ఆలోచించారు, సంఘంలో ఎవరినన్నా ఒక ఆయన్ని మనం పంపించాలి, ఎవరు వెళ్తానని అడిగారు. ఎవరు వెళ్తారని అంటే కొంతమంది మేము వెళ్ళలేండి, మా అబ్బాయిని మేము పంపించామన్నారు. ఇంకా కొంతమంది అంత దూరం వెళ్ళాలంటే ఎందుకంటే తీరా మూసి పౌలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చంపేయచ్చు, ఎందుకంటే చెరసాల్లో ఉన్నాడు ఆయన, అంతే కదా, చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళాడు అనుకోండి, అక్కడ సువార్త ప్రకటిస్తున్నారా బాబా అని చెప్పి చంపేస్తే అతను మరి ప్రాణం పోద్ది కదా, ఎవరు వెళ్ళరు. అలాంటప్పుడు ఒక ఆయన ముందుకు వచ్చాడు. హల్లెలూయా. ఆయనే ఎపఫ్రొదీతు. చదవండి ఆ మాట, ఎపఫ్రొదీతు. ఎపఫ్రొదీతు ఈ మాట పలికి వచ్చేయాలి ఈ రోజున. ఎపఫ్రొదీతు అనే ఒక ఆయన ముందుకు వచ్చాడండి, నేను వెళ్తాను అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. చూడండి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యాగమునై ఉన్నవి. అంటే ఇక తర్వాత చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ఇక మీరు పంపించారు. ఎవరి ద్వారా పంపించారు? ఎపఫ్రొదీతు ద్వారా పంపించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఈ వస్తువులన్నీ, బట్టలు, దుప్పట్లు, అతనికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, డబ్బులు కూడా. ఫిలిప్పియా సంఘం ఎంత గొప్ప సంఘం అంటే, సేవకులకు నిజంగా సంఘంలో ఏదైనా ఒక లోటు వచ్చిందనుకోండి, ఎవరు చూసుకోవాలి? సంఘమే చూసుకోవాలి. చూడండి, మొన్న మనకి మీటర్ పెట్టాల్సి వచ్చింది మన సంఘానికి. దాదాపు లైన్ మ్యాన్ గారు 10,000 రూపాయలు అవుతుంది అన్నాడు. నేను పోయిన ఆదివారమేగా అనౌన్స్ చేశా. మొత్తానికి దేవుని కృపను బట్టి ఈ ఆదివారానికి మెయిన్ పెట్టించేసాడు దేవుడు, మీటర్ పెట్టించాడు. స్తోత్రం. చర్చి పేరు మీద వచ్చింది మీటరు. స్తోత్రం కలుగును గాక. చర్చి పేరు మీదే వచ్చింది. మరి ఎలాగా ఆర్థికంగా అంటే, ఆ రోజున అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనే ఉన్నాడంటే ఒక 5,000 రూపాయలు మీరు కట్టండి అన్నాడు. అసలు నా దగ్గర రూపాయి లేదు నిజం చెప్పాలంటే. ప్రార్థన చేసుకుని వెళ్ళా. సింహాచలం అన్నయ్య, నేను ఆ లైన్ మ్యాన్ గారితో చాలాసేపు మాట్లాడి దాదాపు ఆ కంపెనీలో గంట సేపు కూర్చొని అలాగే ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ నిజమే లైన్ మ్యాన్ గారు వస్తాడు, సరే అడ్వాన్స్ ఇవ్వాలిగా మరి అప్లికేషన్కి, ఎట్లాగా అని అనుకుంటే మొత్తానికి అన్నయ్య అన్నాడు, ఈ లోపల ఇంటికి వెళ్ళండి సుజాత గారు ఇస్తారన్నాడు. నిజంగా 5,000 రూపాయలు సుజాత గారు ఆ రోజున ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఎమ్మటే 5,000 రూపాయలు ఆయన కట్టేసిన తర్వాత మొత్తానికి మీటర్ వచ్చేసింది. సామాన్లు కావాలి. నా బైబిల్ క్లాసులో దాదాపు 6,000 వస్తాయి. నాకు 6,000 రూపాయలు వస్తాయి. పాస్టర్లో నేను పొద్దున్నే ప్రకటన గ్రంథం చెప్తాను, తర్వాత గురువారం నాడు మామూలు క్లాస్ చెప్తా. వీటికి నాకు నెలకు 6,000 వస్తాయి. నెలకు 6,000 పాస్టర్లో. అంటే పాస్టర్ గారికి 300 ఫీజు, ప్రకటన గ్రంథానికి 300, మామూలు గురువారం క్లాసుకి 200, మొత్తం ఒక్క పాస్టర్ గారికి వచ్చి 500 అనమాట ఫీజు. ఈ ఫీజు అంతా కలిపి నెలకి ఒక 7,000 రూపాయల వరకు, అంటే 6,000 నుంచి ఒక 7,000 వరకు వస్తాయి. కరెక్ట్గా అదే రోజు వాళ్ళు వేసారండి 6,000 రూపాయలు. ఎమ్మటే గుండె ధైర్యం వచ్చింది. మొత్తానికి ముందు పని కానిచ్చేద్దామని ఆ వైర్లు అయితే తెచ్చి మొత్తానికి చేసేసాం. దేవుని కృపను బట్టి 14,000 రూపాయలు అయింది. కరెక్ట్గా లెక్కేస్తే
అన్నిటికీ ఏదన్నా వైర్కి కానీ అన్నిటికీ 14,000 రూపాయలు అయింది. అంటే పిల్లలు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? సంఘంలో ఏదైనా ఒక పరిస్థితి మనకు కావాలి అంటే దానికి ముందు ఎవరు ఉండాలంటే సంఘం. అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. సంఘం ఆ సంఘానికి సపోర్ట్గా ఉండాలి. ఆమేన్. అలాగే ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడో చెరసాల్లో ఉన్నాడు. ఆయనకి డబ్బు పంపించాలి, ఆయనకి ఆహారం పంపించాలి, ఆయనకి తిండి పంపించాలి, ఆయనకి వస్త్రాలు పంపించాలి. ఆయన మన కోసం కష్టపడ్డాడు, మన కోసం ప్రయాసపడ్డాడు, మన కోసం వేదన చెందాడు. మా కోసమే కదా ఆయన చెరసాల్లో ఉన్నాడని చెప్పి సంఘం అంతా ఒక తీర్మానం చేసుకొని ఈ లోపల ఎపఫ్రోదితు అన్నాడు, నేను వెళ్తా, ఆ డబ్బులు తీసుకొని నేను వెళ్తా, ఆ సామాన్లు తీసుకొని నేను వెళ్తా. దాదాపు 1,500 కిలోమీటర్ల దూరం ఆ ఎడారిలో, అలాగనే ఆ యొక్క నదుల్లో, ఆ యొక్క సముద్రాల్లో పడి మొత్తానికి అపోస్తలుడైన పౌలును చేరుకున్నాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎపఫ్రోదితు గురించి చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 15-25 వచనంలో. ఆ ఎపఫ్రోదితు ఏంటి? ఎపఫ్రోదితు అంటే, ఎపఫ్రోదితు అంటే ఒక గ్రీకు దేవుడి పేరు అనమాట. ఇతను ఒక క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు ఇతను. యూదుడి పేరు అయితే ఎలా ఉంటుంది? దావీదు, అబ్రహాము, తర్వాత యాకోబు, సీమోను, ఇలా ఉంటాయి వీళ్ళ పేర్లు. ఈ పేరు ఇలా ఉందంటే ప్రొదీత్ అనేటటువంటి ఒక దేవత పేరు. ఇతడు ఒక అన్యుడు. అంటే అపోస్తలుడైన పౌలు ఒక అన్యుడిని మార్చాడు. ఆమేన్. నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నా. ఆ చర్చికి వెళ్ళి ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు వద్దండి. అసలు ఏ చర్చికి వెళ్ళని వాళ్ళు అన్యులు కావాలండి. దేవుడికి స్తోత్రం. మొత్తానికి శనివారం నాడు ఒక అన్యుల కుటుంబం వస్తుంది. నిజంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు పక్కా అన్యులు, వాళ్ళు ప్రభువుని నమ్ముకోవాలి, త్వరలో వాళ్ళు కూడా రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే ఎపఫ్రోదితు ఇక్కడ మారాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని ఇప్పుడు ఒక సహోదరుడిగా సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అతను సామాన్లు తీసుకొని వెళ్ళాడు. వెళ్తుండే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అతని గురించి చెప్తున్నాడు. చూడండి, 5 విషయాలు చెప్తున్నాడు అతని గురించి 25వ వచనంలో. మరియు నా సహోదరుడు ఏమంటున్నాడు? ఎపఫ్రోదితు గురించి ఏమంటున్నాడంటే నా సహోదరుడు, మై బ్రదర్. ఏమంటున్నాడు? నా సహోదరుడు. ఎపఫ్రోదితు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అతను ఎవరంటే నా సహోదరుడు, మై బ్రదర్. అంటే ఇప్పుడు సంఘంలో ఎక్కువగా మనం ఉపయోగించవలసిన మాట ఏంటి? అన్న, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు. అంతేగాని బావలు కాదు, మరదలు కాదు, వదిళ్ళు కాదు. అర్థమవుతుందండి? తర్వాత అత్తలు కాదు, మావయ్యలు కాదు, మేనత్తలు కాదు, ఎవరైనా అవ్వచ్చు కాక సంఘంలో అందరూ ఎవరు? వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం సహోదరి సహోదరులు. అంటే ఇప్పుడు నేను మీకు సహోదరుణ్ణి, మీరు నాకు సహోదరులు. కాబట్టి ఆయన నా సహోదరుడు అని చెప్పాలి, ఆయన నా సహోదరుడు అని చెప్పాలి, ఆయన నా సహోదరి అని చెప్పాలి. అలాగని మళ్ళీ భార్యాభర్తలు ఈ మధ్యన ఓ సంఘం ఉంది, అది జంక్షన్లోనే ఉంది ఒక సంఘం. ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు భార్యాభర్తలు కూడా అన్నా చెల్లెళ్ళు అనుకోవాలంట. అన్నయ్య గారి సంఘం. ఆ సంఘంలో ఇప్పుడు భార్యాభర్తలు వెళ్తున్నారు అనుకోండి, ఆయన చెప్తాడంట, మీరు ఏముండి అంటానికి వీల్లేదు అన్నయ్య. తర్వాత ఏమి అంటానికి వీల్లేదు చెల్లి. అది మరీ భయంకరమైన పరిస్థితి. అలా ఉండకూడదు. భార్యాభర్తలే, సంఘంలో అయినా భార్యాభర్తలే, బయట అయినా భార్యాభర్తలే. అంటే ఇప్పుడు అందరూ సహోదరులుగా ఉండాలి కదా అని చెప్పి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చెల్లి మంచినీళ్ళు, అక్క మంచినీళ్ళు అని అనొద్దు. ఎందుకంటే భార్యాభర్తలు ఎక్కడున్నా సరే భార్యాభర్తలకి దేవుడిచ్చిన విలువ గొప్పది. ఆమె కాబట్టి భార్యాభర్తలు ఎక్కడున్నా కానీ భార్యాభర్తలే. అలాగే ఇక్కడ చూడండి, నా సహోదరుడు అంటున్నాడు. అంటే చూడండి ఎంతగా ఆప్యాయంగా ఉన్నాడండి ఎపఫ్రోదితు. ఎంత ఆప్యాయంగా ఉంటాడు. ఆ మాట అన్నాడంటే ఎంతగా ప్రియులు గమనించండి, సేవ చేస్తుంటాడు. ఏమండి?
నా సహోదరుడు అన్నాడంటే ఎంతగా నిజంగా అపోస్తలుడైన పౌలుకి ఇష్టమై ఉంటాడు. తర్వాత చూడండి, రెండవదిగా అంటున్నాడు, నా సహోదరుడును జత పనివాడు, ఫెలో వర్కర్. జత పనివాడు అంటే నాతో పాటు కలిసి పని చేశాడు. ఆమె ఏం చేశాడండి? అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాతో పాటు కలిసి ఎపఫ్రోదితు ఏం చేశాడు? పనిచేశాడు. దేవుని సేవకుడితో పాటు కలిసి పని చేయగలగాలి. అది గొప్ప ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సపోజ్ పాంప్లెట్లు ఇవ్వాలి, దేవుడు సేవకుడు వెళ్ళి ఇవ్వటం కాదు, దేవుని సేవకుడితో పాటు వెళ్ళి మనం కూడా పాంప్లెట్ ఇవ్వాలి. దేవుని సేవకుడు ఒక పని చేస్తున్నాడు, దేవుడు సేవకుడు సపోజ్ నేను డ్రమ్ము కొడుతున్నాను, ఎమ్మటే మీరేం చేయాలి? డ్రమ్ము కొట్టాలి, నాతో పాటు కలిసి పరిచర్య చేయాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా జత పనివాడు అంటే నాతో పాటు కలిసి సువార్త పనిలో ఉన్నాడు. నేను ఎక్కడికన్నా అనిల్ ఇంటికి వెళ్ళాను అనుకోండి, నాతో పాటు వచ్చాడు అంటున్నాడంటే ఆయన అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు అనిల్కి వెళ్ళాడు. ఎవరు వచ్చారు? ఎపఫ్రోదితు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అక్కడ అనేక మందిని రక్షించడానికి, మరి ఈ ఫిలిప్పీ సంఘాన్ని కట్టడానికి ఎపఫ్రోదితు ఎంతో శ్రమపడ్డాడు. అందుకని నా జత పనివాడు ఎవరన్నాడు అంటే నాతో పాటు కలిసి పనిచేశాడు. నిజంగా దేవుని సేవకుడితో పాటు కలిసి మీరు పనిచేస్తే మీరు ఎంత ధన్యులో. ఆమేన్. దేవుడు సేవకుడితో పాటు మీరు పనిచేస్తే మీరు ఎంతో ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నాను, సపోజు 4 కర్రలు కట్టాలి, ఎమ్మటే మీరు కూడా వచ్చేసి కట్టేశారనుకోండి, అసలు మామూలు కాదు, అది గొప్ప పని. సపోజు 4 ఇటుకరాళ్ళు మొయ్యాలి, సంఘంలో పని, నేను చెప్పేది ఇంట్లో పనులు కాదు. సంఘంలో ఏదైనా పని చేస్తున్నాం, ఇటుకరాళ్ళు మొయ్యాలి, మీరు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ సేవకుడితో పాటు కలిసి మనం పరిచర్య చెయ్యాలి. అదే సేవకుడు ఒక స్టేజీ కడుతున్నాడు, ఆ సేవకుడితో పాటు మనం కూడా స్టేజీ కట్టాలి. ఎందుకంటే అది ఎవరి కోసం కడుతున్నాడు? సేవకుడు దేవుడి కోసం. కాబట్టి ఆ దేవుడి పనులు నేను కూడా చేయి వేయాలి అని అనుకున్నాడు ఎపఫ్రోదితు. నిజంగా ఒక అన్యుడైనటువంటి ఆ బిడ్డ దేవుడు సేవకుడితో పాటు కలిసి పనిచేశాడు. అందుకని అన్నాడు, నా జత పనివాడు. తర్వాత అన్నాడు, మూడవదిగా చూడండి, నా జత పనివాడు. మూడవదిగా నా తోటి యోధుడు, నాతో పాటు యుద్ధం చేశాడు. నాతో పాటు యోధుడు అంటే ఏంటి? నాతో పాటు యుద్ధం చేశాడంటే అపోస్తలుడైన పౌలు యుద్ధాలు చేసేవాడు కాదు, నాతో పాటు ప్రార్థన చేశాడు. నా యోధుడు అంటే ఏంటి? యోధుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ధైర్యవంతుడు. యోధుడు అని ఎవరిని అంటారు చెప్పండి? బలమైనటువంటి వాడిని. అంటే నా తోటి యోధుడు అంటే అర్థం ఏంటి? నాతో పాటు కలిసి ప్రార్థన చేశాడు. నేను మోకరించి ప్రార్థన చేస్తే అతను కూడా కలిసి మోకరించి ప్రార్థన చేశాడు. నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే అతను కూడా చేతులెత్తి ప్రార్థన చేశాడు. నేను కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే అతను కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. నా తోటి యోధుడు. బా, ఎంత గొప్ప మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎపఫ్రోదితు గురించి అన్నాడు, నా తోటి యోధుడు. తర్వాత అన్నాడు చూడండి, 4వదిగా, నా తోటి యోధుడు మీ దూత. దూత అంటే ఏంటి? మెసెంజర్. అంటే దూతను ఏమంటారు పిల్లలు గమనించండి, అర్థం. వార్తాహనుడు అంటే పోస్ట్ మ్యాన్. మీ దూత అంటే మీకు ఉపయోగపడిన వాడు. సంఘంతో అంటున్నాడు, ఎపఫ్రోదితు సంఘానికి ఉపయోగపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, వాట్సాప్లు ఉన్నాయి, వాట్సాప్లో మనకు గ్రూప్ పెట్టా, కానీ ఎవ్వరూ స్పందించట్లా. కొంతమంది ఒక వాక్యం పెట్టి, నిన్న విశ్వాసు ఎగ్జామ్కి వెళ్తున్నాడని పెట్టా. సపోజు ఎగ్జామ్కి వెళ్తున్నాడండి, అందరూ ప్రార్థన చేయండి అని పెట్టా. మీరేమని పెట్టాలి? చూసిన వాళ్ళు ఓకేనండి, ప్రార్థన చేస్తున్నాం, అది ఆమేన్, దేవుని స్తోత్రం, లేకపోతే ఈ గుర్తు
ఈ గుర్తు ఎట్టాలి. కానీ ఈ గుర్తు లేదు, ఈ గుర్తు లేదు, ఈ గుర్తు లేదు. అలాగే ఉంటుంది వాట్సాప్‌లో. ఏవండి? ఏంటండి? కాదు, వాట్సాప్‌లో అలాగే ఉంటుంది. కొంతమంది వాక్యాలు పెడుతున్నారు చక్కగా. సింహాచలం అనే ప్రతిరోజు ఒక వాక్యం పెడతాడు, మంచిదే. దేవుని స్తోత్రం గారు. అంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో అంటే ఇప్పుడు ఆ వాట్సాప్ ఎందుకని? మనందరికి సంబంధించింది. ఇప్పుడు ఆ వాట్సాప్‌లో పెట్టే 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు ఎంతమంది దేవునికి స్తోత్రం అని పెట్టారు? మంచిదేనండి. మన ఆత్మీయ జీవితం కోసం మీరు చాలా ప్రయాసపడుతున్నారు. ఓకే. ఓకే అనే మాట కూడా అందులో లేదు. అంటే ఆ వాట్సాప్ ఎందుకని? మనందరికీ కూడా అది మనకొక సమాచారాన్ని తెలిపేదనమాట. ఆ రోజుల్లో ఇప్పుడు చూడండి, కొంతమంది గ్రామంలో ఇప్పుడు కూడా పల్లెర్ల మూడులో కూడా చూడండి, ఎవరింటికాడ ఫంక్షన్లు అనుకోండి, ఒక ఆయన డప్పేసుకుని వెళ్ళి చెప్పే ఆయన ఉంటాడు. ఇప్పుడు ప్రార్థన అనుకోండి, ఈ సింపుల్ ఏమి లేదు, అతను ఒక 50 100 ఇచ్చేస్తే చేతిలో పెడితే చక్కగా అందరి ఇళ్ళకెళ్ళి ఈ రోజున కిషోరాల ఇంటికాడ సెమీ క్రిస్మస్, రేపు కిషోరాల ఇంటికాడ సెమీ క్రిస్మస్, కుటుంబ సమేతంగా రండి అని ఒక అతను ఏం చేస్తాడు, ఇంటింటికి వెళ్ళి రాయిబారి. దూత అంటే అర్థం ఏంటి? రాయిబారి అంటే నేను చెప్పే విషయాలు, అంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను చెప్పే విషయాలు మీకు తెలియజేసిన వాడు. ఆమేన్. ఇప్పుడు ఫోన్లో చెప్తాం కదా, అదంతా కూడా సమాచారం వెళ్ళిపోతుందిగా. అలాగనే ఆ రోజుల్లో ఒక దూతలు ఉండేవాళ్ళు. ఒక పట్టణానికి, ఆ పట్టణానికి కొంతమంది దూతలు ఉండేవాళ్ళు. మన భారతదేశానికి కూడా ఉన్నారు దూతలు. మన భారతదేశం సపోజు అమెరికా వెళ్ళాలనుకోండి, అంటే అమెరికా వాళ్ళతో యుద్ధం చేయాలనుకోండి, వాళ్ళని ఏదో అంటారు, ఏమంటారమ్మో వాళ్ళని, అదే వాళ్ళని ఏమంటారు, రాయబారులు. మన భారతదేశ రాయబారులు ఉన్నారు. ఇప్పుడు సపోజు మనం దుబాయ్ వెళ్తున్నాం. దుబాయ్ వెళ్ళినప్పుడు చూడండి, మన భారతదేశానికి సంబంధించిన రాయబారులు దుబాయ్లో ఉన్నారు. ఒకవేళ మనోడు ఎవడైనా దుబాయ్లో చనిపోయాడు అనుకోండి, ఏదైనా మిస్ అయ్యాడు అనుకోండి, ఆ రాయబారులకి చెప్పాలి, ఇదిగో మా వాడు పలానా డ్యూటీ చేస్తున్నాడు, పలానా ఏరియాలో ఉన్నాడంటే ఆ రాయబారులు ఏం చేస్తారు, దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదరు చేస్తారు. అంటే కొన్ని దేశాలకు రాయబారులు ఉన్నారు, మన భారతదేశానికి కూడా రాయబారులు ఉన్నారు. అలాగే సంఘానికి కూడా రాయబారులు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చెప్పేవాడు అనమాట, ఇదిగో ఈ రోజున పలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన, పలానా ఎస్తేరు గారి ఇంట్లో ప్రార్థన అనగానే ఎపాఫ్రోదితు ఏం చేసేవాడు తెలుసా? ఏమండి, రేపు సాయంత్రం ఎస్తేరు గారి ఇంటికాడ ప్రార్థన, మీరు అందరూ రండి. అమ్మా, రేపు సాయంత్రం ఎస్తేరు గారి ఇంటికాడ ప్రార్థన, భోజనాలు కూడా ఉన్నాయి, మీరందరూ రండి. ఇదిగో పలానా వాళ్ళ ఇంటికాడ ప్రార్థన, మీరందరూ రండి. సపోజ్ పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ రాయబారి చెప్పాడు పలానా టైంలో పెళ్ళి, మీరందరూ రండి. వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, పలానా వ్యక్తి చనిపోయాడు, మధ్యాహ్నం 3ంటికి బరియలు, అందరూ రండి. అంటే ఈ సమాచారాన్ని ఇచ్చేవాడిని దూత అన్నారు. ఇప్పుడు ఎపాఫ్రోదితు ఏం చేశాడు? అందరికీ సమాచారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని మీ దూత అంటే మీకు సమాచారాన్ని ఇచ్చినవాడు. నాయంగా చూడండి, వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదవకూడదు, నాయంగా చూడండి. మీ దూత ఎవరి దూత? ఎపాఫ్రోదితు ఎవరికి దూత? సంఘానికి దూత. అంటే సంఘం కొరకు ప్రయాసపడినవాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. తర్వాత అంటున్నాడు చూడండి, మీ దూతయు నా అవసరమునకు ఉపచారించిన వాడు నాయనా. అంటే నా అవసరాలకి ఉపయోగపడ్డాడు. అబ్బా, నా అవసరానికి నాకు అవసరమైంది, నాకు ఎమ్మటే ఉపయోగపడ్డాడు. నాకు సపోజు నాకు బాగోలా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఎపాఫ్రోదితు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. లేదా నేను విజయవాడ వెళ్ళాలి, పాంప్లెట్లు తేవడానికి ఎపాఫ్రోదితు వచ్చి నన్ను విజయవాడ తీసుకెళ్ళాడు. లేదా నాకు డబ్బులు అవసరమైనవి, ఎపాఫ్రోదితు వచ్చి నాకు డబ్బుల్ని ఇచ్చాడు, నా అవసరానికి సహాయపడ్డాడు. దేవుని స్తోత్రం. నిజంగా సేవకుడి యొక్క అవసరానికి సహాయపడ్డాడు ఎపాఫ్రోదితు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5 విషయాలు చెప్పాడు. ఏమన్నాడు? ఇతడు నా సహోదరుడు. రెండోది నా జత పనివాడు. మూడోది నా తోటి యోధుడు. నాలుగోది మీ దూత. ఐదోది నా అవసరాలకి ఉపయోగపడ్డాడు. 5 విషయాలు చెప్పి అంటున్నాడు. చూడండి ఇక్కడ, ఎపాఫ్రోదితును మీ వద్దకు పంపుటకు అగత్యమని అనుకున్నాను. అంటే ఇప్పుడు అతను వచ్చాడు నా దగ్గరికి, అతను మీరు ఇచ్చిన సామాన్లు తీసుకొచ్చేసాడు. మొత్తానికి నాకు ఎంతైతే ఇచ్చాడో చూడండి. దేవుని స్తోత్రం. నమ్మకమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు ఈ సంఘం అంతా పోగు చేసి 10,000 ఇచ్చింది. ఎవరికి? ఎపాఫ్రోదితుకి. 4 తుళ్ళు, 4 లుంగీలు, అంటే ఎగ్జాంపుల్ అనుకుందాం, 4 తుళ్ళు. ఎందుకంటే మరి ఆ పౌలుకి కావాలిగా. 4 తుళ్ళు, 4 లుంగీలు, 2 దుప్పట్లు. ఏమండి? తర్వాత 10,000 రూపాయలు పోగు చేసి ఎపాఫ్రోదికి మూట కట్టి బ్యాగ్ పెట్టి ఇచ్చింది. తీరా మూసి బ్యాగ్ అపోస్తలుడైన పౌలుకి వచ్చేపాటికి 4 తుళ్ళు ఉన్నాయి, 2 తుళ్ళు ఉన్నాయి, అన్ని సామాన్లన్నీ ఉన్నాయి. మధ్యలో తీసుకోవాలా? బా, ఈ రోజున పిల్లలు గమనించండి. దేవుడు డబ్బు అంటున్నాం కదా, దేవుడు డబ్బు జాగ్రత్త ఖర్చు పెట్టాలండి. ఒకవేళ మీరు 10,000 రూపాయలు ఇచ్చారండి, ఆ 10,000 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు కూడా కొనను నేను మా పిల్లలకి, ఎవరైనా సరే. ఎందుకంటే నాకు భయం, అది ఏ పనికైతే ఇచ్చారో ఆ పనికి వాడకపోతే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది. అమ్మో, చాలా భయంకరం. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి ఎపాఫ్రోదితు లాగా లేరండి ఎవరు. అదే ఈ రోజుల్లో ఎపాఫ్రోదితు అయితే ఎలా ఉన్నారు తెలుసా? 4 తుళ్ళుకి 2 తుళ్ళే. 2 తుళ్ళు ఎపాఫ్రోదితు ఇంటికి. 4 దుప్పట్లు ఇచ్చారు సంఘం, 2 దుప్పట్లు ఎపాఫ్రోదితు ఇంటికి, 2 దుప్పట్లు పౌలుకి. 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఎపాఫ్రోదు అకౌంట్కి, మిగిలిన 5,000 రూపాయలు అపోస్తలుడైన పౌలు అకౌంట్కి. మారిపోతుంది, అంతా మారిపోయింది, చేంజ్ అయిపోయింది. కానీ ఎపాఫ్రోదితు నమ్మకంగా ఏ వస్తువులు అయితే ఇచ్చారో వాళ్ళు అయ్యే వస్తువులు. ఇదిగోండి వాటర్ బాటిల్ ఇచ్చారండి, ఇదిగోండి మీకు ప్లాస్కో కావాలి కదా, మరి చెరసాల్లో టీ తాగుతారుగా, ప్లాస్కో ఉండదా? ప్లాస్కో ఇచ్చారండి మా సంఘం. ఇదిగోండి మీకు టీషర్ట్లు ఇచ్చారండి, ఇదిగోండి మీకు లుంగీలు ఇచ్చారండి అని ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా ఎపాఫ్రోదితు ఏం చేశాడు? ఇచ్చాడా లేదా? అంటే నమ్మకంగా ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగుగా. నిజంగా నమ్మకం అయిన వాడండి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అతను మరలా మీ దగ్గరికి పంపించేద్దాం అనుకున్నాను, అయితే మధ్యలో ఒకటి పడింది, అతను అనారోగ్య పాలయ్యాడు. ఎందుకంటే అంత ప్రయాణం చేసి వచ్చాడు కదా. తీరా మూసి అతను వచ్చేపాటికి చూడండి అక్కడ అంటున్నాడు, 26వ వచనం చదవండి. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులను అపేక్షించగలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించాడు. అబ్బా, అర్థమైందండి సెంటెన్స్? అతను రోగయ్యాడు, ఆ చెరసాల్లో ఉన్నటువంటి అతను, అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుందండి, చెరసాల్లో ఇవాళ పెట్టినట్లుగా పెట్టేవాళ్ళు కాదు, హోమ్ అరెస్ట్ అంటారు. హోమ్ అరెస్ట్ అంటే ఒక అద్దింట్లో ఉండేవాడు అపోస్తలుడైన పౌలు, ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, అయితే ఆ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. అది ఆ రోజుల్లో అరెస్ట్ అలా ఉండేదన్నమాట. అంటే అతను మాత్రం బయటికి రాకూడదు, కానీ అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. మొత్తానికి అతను వెళ్ళాడండి. తీరా మూసి వెళ్ళాడు, అనారోగ్య పాలు పడ్డాడు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు దేవుడు పని చేయడానికి వెళ్ళారండి. సపోజ్ మన అబ్బాయి దేవుడు పని చేయడానికి వెళ్ళాడు, పాంప్లెట్లు పంచడానికి వెళ్ళాడండి. లేకపోతే నిచ్చెన వేసుకొని ఒక స్తంభానికి ఏదైనా నిచ్చెన వేసి అక్కడ ఏదో వాల్ పోస్టులు అంటించడానికి వెళ్ళాడు. నిచ్చెన ఎక్కువ జారిపోయి పడిపోయాడు. ఏమంటారు? పాస్టర్ గారు మా ఓన్ తీసుకెళ్ళాడు, పైకి ఎక్కించాడు, కాలు ఇరిగిపోయింది, మా ఓడిని తీసుకెళ్ళాడు, కాలు ఇరిగిపోయింది, పద్దాకా మా పిల్లలు వాడేసుకుంటున్నాడు ఈయన, లేకపోతే ఏదోటి చెప్తాడు పద్దాకా అని అంటారు లేదా? నిజంగా ఇతను రోగి అయ్యాడండి. ఒకడు ఇతను చచ్చిపోతే
చెప్పండి, ఇతను చచ్చిపోతే సంఘం అంతా ఏమైపోద్ది ఇప్పుడు? ఇప్పుడు ఇతను చచ్చిపోయాడండి, చాలా దూరం వెళ్ళాడు, అక్కడ చచ్చిపోయాడు. ఈ వ్యక్తిని పంపించింది ఎవరు? ఫిలిప్పియ సంఘం. ఇప్పుడు ఆ ఎపాఫ్రోదితు యొక్క తల్లిదండ్రులు, ఎపాఫ్రోదితు యొక్క బంధుమిత్రులు వచ్చేమంటారు సంఘాన్ని? ఎవరు పంపించమన్నారు మా అబ్బాయిని? ఇంతమంది ఉన్నారు, మీరు వెళ్ళారా? మా అబ్బాయి వెళ్ళాడు, ఇప్పుడు నాకు చచ్చిపోయాడు అని అనరు. కానీ దేవుడు సిగ్గుపడినవాడు కదా. ఆమె దేవుడు ఓటమి పాలు అవనేవాడు కదా. నిజంగా అతడు రోగి అయ్యాడు. ఆఖరికి డాక్టర్లు వచ్చి చెప్తున్నారంట, లేదు ఇతను చచ్చిపోతాడు. నిజంగా అపోస్తలుడైన పౌలుకి ఎంత దుఃఖం వచ్చిందో, అయ్యో అతను చావకూడదయ్యా, అతను చావకూడదయ్యా అని ప్రార్థన చేసుంటాడు. ఇక్కడ చూడండి 27వ వచనంలో, నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ నిజంగా పిల్లలు గమనించండి, ఈ మాట మన జీవితంలో నెరవేరింది. ఆమేన్. మనం కూడా రోగులవే, కానీ దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి ఈ రోజున మనల్ని దేవుడు ఆరోగ్యంగా ఉంచాడు. దేవుడు కనికరించాడా లేదా? చావునకు సిద్ధమై ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? గ్రేస్ అంటే దేవుడు యొక్క మెర్సీ అతని మీద ఉంది, దేవుడు కనికరం అతని మీద ఉంది కాబట్టి మరలా అతను ఏమయ్యాడు తెలుసా? తిరిగి లేచాడు. తిరిగి లేచి మరలా ఫిట్గా అయ్యాడు. మరలా అతను ఆ సంఘానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రావటమే కాదు, చూడండి అతని గురించి అంటున్నాడు, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతన్ని కనికరించాడు. నిజంగా పిల్లరా, దేవుడు కనికరించబట్టి ఈ రోజున మందిరంలో ఇలా ఉన్నాం. లేకపోతే అమ్మో బాబోయ్, మన దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి మనం ఈ రోజున ఇలా ఉన్నాం. లేకపోతే ఏమండి, నిన్న సింహాచలం అన్నయ్య ఏదో ప్రార్థన చేయించుకుని వెళ్ళారు హాస్పిటల్కి. దేవుడు కనికరించాడని నేను నమ్ముతున్నాను. ఆమెను చెప్పండి, కనికరించాడు లేదు? దేవుడు కనికరించాడా లేదా? కనికరించాడు లేదా? చెప్పండి గట్టిగా. చూచి చూడనట్టు ఉన్న దేవుడ నీవు కావు, పోతే పోని అంటూ విడిచిపెట్టేవాడవు కాదు. చూచి చూడనట్టు, గ్రూప్లో ఉందా పాట? పోతే పోని అంటూ విడిచిపెట్టేవాడవు కావు, పట్టించుకున్నావు బాహువు చాపావు, పట్టించుకున్నావు నీ ప్రేమను చూపావు, పట్టించుకున్నావు నీ బాహువు చాపావు, పట్టించుకున్నావు నీ ప్రేమను చూపావు. చూచి చూడనట్టు ఉన్న దేవుడ నీవు కావు, పోతే పోని అంటూ విడిచిపెట్టేవాడవు కావు. హల్లెలూయా. ఆ గ్రూప్లో పెట్టాను, నేర్చుకోండి, బాగుంటుంది పాట, చాలా బాగుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుడు ఏం చేశాడు? కనికరించాడా లేదా? చెప్పాలన్నయ్య. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు మనల్ని కనుకరించాడండి. ఎస్తేరు గారిని కనుకరించాడు, విజయలక్ష్మి గారిని కనుకరించాడు, మా నాన్న కనుకరించాడు. మా అమ్మ ఎదరు వాంతి చేయించుకుంటుంటే విరోచనం అయిపోయింది, నా గుండె జారిపోయింది. ఎందుకంటే అలా విరోచనం అవ్వకూడదంట కదా, రెండూ అవ్వకూడదు. కానీ అసలు దేవుడు కనికరించాడా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగా. సుశీల ఆవిడ మంచం మీద ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి, కానీ దేవుడు గాడ్ కనికరించింది ఎవరు? శంకర్పాల్ కాదు, శంకర్పాల్ ప్రార్థనే. కనికరించింది ఎవరు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనొచ్చు, నేనే అతను లేపాను అనొచ్చు. ఎందుకంటే ఆ చెరసాలలో ఎపాఫ్రోదితుకి ప్రార్థన చేసింది ఎవరు? చెప్పండి. పౌలు అల్లా, నేనే కనికరించానని. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం, కనికరించేవాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు మిమ్మల్ని కనికరించాడు, నన్ను కనికరించాడు, నా పిల్లల్ని కనికరించాడు. అందుకని ఆయన కనికరించినందుకు
మనం ఏం చేయాలి? 3 రోజులు కృతజ్ఞత కూడికల్లో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు కనికరించాడు కాబట్టి ఈ రోజున మన ఎడల ఆయన కృప ఒకవేళ నిజంగా రోగం ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా కనికరించి మనల్ని లేవనెత్తును గాక. అదే విశ్వాసం. ఒకవేళ శరీరంలో ఏమన్నా బలహీనం ఉన్నా దేవుడు కనికరించేస్తాడు. దేవుడు లేవనెత్తేస్తాడు. స్తోత్రం కలుగును గాక. తర్వాత అంటున్నాడు చూడండి, అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించాడు. అబ్బా, ఎందుకని ఈ మాట అంటున్నాడు? ఒకవేళ అతను వచ్చి తీరా మూసి చచ్చిపోయాడు అనుకోండి, ఎంత మాట అండి అపోస్తులైన పౌలుకి. కానీ అపోస్తులైన పౌలుని దేవుడు కనికరించాడు. అందుకని నాకు దుఃఖం మీద దుఃఖం రాకుండా, అంటే సంఘంలో ఎవ్వరూ చనిపోకూడదని సేవకుడు ప్రార్థన చేస్తాడండి. తెలుసా? ఎక్కువ బరియలు కార్యక్రమాలు జరపాలనుకోడు పాస్టర్ గారు ఎవరు కూడా. నేను ఏమనుకుంటాను తెలుసా? ప్రభువా, మన వాళ్ళందరూ కూడా ఆదరణ కూడికలే జరగాలి వాళ్ళ ఇంట్లో. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం కూడికలే జరగాలి. క్షమించాలి, ఆదరణ కూడిక కాదు, ఆశీర్వాదం కూడికలే జరగాలి. ఆదరణ కూడికలు జరగకూడదయ్యా. బరియలు కార్యక్రమం పెళ్ళిళ్ళు జరగాలి, కానీ సంవత్సరం ఒక్క పెళ్ళి కూడా చేయలేకపోయా. అదే బాధపడతాను నేను ఒక్కోసారి. మొన్న అదే బాధపడుతున్నా, ఒక్క పెళ్ళి కూడా చేయలేదు ఈ సంవత్సరం. లైసెన్స్ ఉంది, సర్టిఫికేట్లు ఉన్నాయి, ఒక్క పెళ్ళి కూడా చేయలే ఈ సంవత్సరం. పెళ్ళిళ్ళు చేయాలి. తర్వాత చెప్పండి, ఇంకా గొప్ప గొప్ప కార్యాలు, బాప్తిసాలు ఇవ్వాలి, ఇంకా పుట్టినరోజులు జరగాలి. తర్వాత వెరీ గుడ్, అన్నప్రాసనలు జరగాలి, పేర్లు పెట్టాలి. ఏమండి, అన్నప్రాసన కార్యక్రమాలు, ఇంకా గృహప్రవేశాలు జరగాలి. ఆమేన్. ఇంకా మీరు బంగారం కొనుక్కున్నారనుకోండి, ఆ బంగారం నా చేతితో పట్టుకొని ప్రార్థన చేయాలి. స్తోత్రం. నిజమేనండి, నేను అలాగే ప్రార్థన చేస్తా ఒక్కోసారి. ప్రభువా, ఎవరన్నా బంగారం తెచ్చి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకోవాలయ్యా. ఒక చైన్ చేయించుకున్నారనుకోండి, రమ్య ఒక చైన్ చేయించుకుంది, సపోజ్ ఎగ్జాంపుల్ ఊరినే అంటున్నాలేండి, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే సంతోషించేది ఎవరు? అసలు ఆ చైను నా కోసమే తెచ్చింది అంత ఫీలింగు వచ్చేస్తుంది. చక్కగా ప్రార్థన చేసి, ఒకసారి ఝాన్సీబాయి గారు, రమేష్ గారు అలా మిస్సెస్ 2 గాజులు చేయించుకుంది. ఎమ్మటే వచ్చేసింది చర్చికి. వచ్చి అయ్యగారు ముందు అర్జెంటుగా ప్రార్థన చేయండి అంది. 2 బంగారపు గాజులు ఇచ్చేసి ప్రార్థన చేయించుకుంది. దేవుని స్తోత్రం కలుగుగా. ఒకసారి సుశీల, మీరు కూడా చేయించుకున్నట్టున్నారు, సుశీల గారు పల్లెర్లమూడిలో ఒక రోజున బంగారపు గాజులు చేయించాడు. ఎవరు? కిషోర్. ఎమ్మటే ఆ రోజున నా భార్యకి గిఫ్ట్ ఇవ్వాలని అన్నాడు. నేను అనుకున్నాను వాచ్ ఏమో లేకపోతే పరుసో అనుకున్నా. అయ్యగారు బంగారపు గాజులే చేయించాడండి. దేవుని స్తోత్రం కలుగుగా. నిజంగా ఆ రోజున ఆ ప్రార్థన చేసి ఆ గాజులు వేయించాం. ఆమేన్. అలాంటి కార్యాలు మన సంఘంలో కూడా జరగాలి. నమ్ముతున్నారండి? నమ్మితే ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందండి? అందుకని ఎవరూ దుఃఖపడకూడదు. సంతోషంగా మనందరం హ్యాపీగా ఈ సంవత్సరం అంతా ఉన్నాం. అలాగే రానున్న దినాల్లో కూడా అట్టి కృపలో మనం బలపడుదుంగాక. చూడండి, ఇక్కడ అన్నాడు 28వ వచనం చదవండి. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా పంపాను. చూడండి, నా ఎడల మీ ఉపపరిచర్యలో నున్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణము పెట్టుటకైనను క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడు. చూడండి, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడలేదండి. ఎపాఫ్రోదితు అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవరి కోసం? యేసు ప్రభు సువార్త కోసం. ఏం పెట్టడానికి? అవసరమైతే తన ప్రాణం ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడండి. మనం చెప్పండి, మనం ఆర్ వి రెడీ? మన ప్రాణము దేవుడి కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పండి. మనం ఎవరినైనా ప్రేమిస్తే ప్రియుడు వచ్చే ఉంటాడు, ఓ పువ్వు ఇచ్చి అవసరమైతే నీ కోసం నా ప్రాణమైనా ఉత్తుత్తే అంటాడు కదా.
కానీ ఇప్పుడు యేసు ప్రభు మన ప్రియుడు. ఇప్పుడు యేసు ప్రభు కొరకు మనం మన ప్రాణాన్ని ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలుని ఎలా చంపేశారు తెలుసా? అపోస్తలుడైన పౌలుని ఇలా పడుకున్నాడండి రోమపట్నంలో. ఇలా పడుకోబెడతారు. పెద్ద కత్తితో తలకాయ నరికేస్తారండి. తెలుసా అపోస్తలుడైన పౌలుని అడుగుతారు, నువ్వు యేసు ప్రభు సువార్త విడిచిపెట్టేస్తే నేను మేము పంపించేస్తాం. అపోస్తలుడైన పౌలు అంటారు, నువ్వు బైబిల్ చింపేసేయి, నేను విడిచిపెట్టేస్తాం. అపోస్తలుడైన పౌలు అంటారు, నువ్వు కనుక సువార్త చేయడం ఆపేస్తే నీకు మంచి భవిష్యత్తుని మేము కల్పిస్తాం అంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు చావే లాభం అంటాడు. చూడండి, ఇక్కడ ఈ అధ్యాయంలో ఉంటుంది, ఎక్కడో కానీ ఈ అధ్యాయంలో ఉండదు. చూడండి, మొదటి అధ్యాయం 21. చావైతే లాభమే. అబ్బా, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. అంటే నేను దేనికోసం బ్రతుకుతున్నా? నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నా. కాబట్టి చావైతే నాకు లాభమే అని చెప్పి వాళ్ళు తలకాయ పెట్టక ముందేనంట అపోస్తలుడైన పౌలు ఇలా తలకాయ పెట్టేస్తాడు. ఇలా తలకాయ పెట్టేస్తే అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు అందరూ కూడా వచ్చి మరలా అడుగుతారంట, కత్తి పెట్టి ఇటు రామ్మ ఒకసారి, ఇటు రామ్మా, నువ్వురా ఆశ్రయ, నువ్వురా దాని మీద తలపెట్టు. ఏమ్మా, అటు పెట్టు తల, అలా పెట్టి కత్తి చూపిస్తారు. ఇట్లా అంటారు, వదిలేయి నా మాటను, యేసు ప్రభుని వదిలే, నేను బ్రతికిస్తామని అంటారు. తల తీయడండి. ఆయన అంటాడంట, పిచ్చోళ్ళలారా, నా తల దించినప్పుడే నా ప్రాణం పోయిందనుకున్నా. నేను నా తల దించినప్పుడే నా ప్రాణం పోయింది, మీరు చంపేసుకోండి అని అన్నారు. వాళ్ళు ఇలా పెట్టి ఇలా వేస్తే ఆ తలకాయ పిల్లి అవతలకు పడింది. చరిత్ర చెప్తుంది. దేవుని స్తోత్రం కాదు అంటే వచ్చేయమ్మ కూర్చో. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా శరీరాన్ని నేను ఆయన కోసం ఇచ్చేసాడు. అలాగే ఇప్పుడు ఎపఫ్రోదితు ఏమంటున్నాడంట చూడండి, 2వ అధ్యాయము 29. నా ఎడల మీ ఉపపరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా, అంటే తన ప్రాణాన్ని లక్ష్య పెట్టాడా? అమ్మో నా ప్రాణం, అమ్మో మా ప్రాణమే అని అంటాంగా. కానీ ఎవరైనా ఆయన పేరేంటి చెప్పండి? ఎపఫ్రోదితు తన కోసం కాదు, దేవుడి కోసం బతికాడు. తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదంట. తర్వాత ఏమన్నాడు చూడండి, 30వ వచనం. తన ప్రాణం నన్ను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడు కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని చేర్చుకోండి అతన్ని, ఎందుకంటే అతడు మీకు కావలసిన వాడు. కాబట్టి ఎపఫ్రోదితుని మీరు చేర్చుకోండి అని ఆ సంఘానికి చెప్తున్నాడండి. అందుకే మనం ఎలా ఉండాలి చెప్పండి? యాపకాయ పచ్చడి అంటారు. కొంప తీసి వచ్చేవారు ఈ రోజున వచ్చేవారు ఆదివారం, అమ్మ రేపు ఆదివారం అదే పోయిన వారం ఏ వాక్యం చెప్పారంటే యాపకాయ పచ్చడి అండి అంటారేమో. ఏమండి? ఎపఫ్రోదితు ఏంటిది? ఫ్రోదితు అనకూడదు, ఫ్రో కాదు, ఫ్రో అంటే ఒత్తుంటుంది. ఫ్రోదితు, ఎపఫ్రోదితు, పొదితు కాదు, ఎపఫ్రోదితు. అతను ఒక అన్యుడు కానీ ప్రభు కోసం నిజంగా జీవించిన వ్యక్తి అండి. స్తోత్రం కలుగునుగాక. అతన్ని కనికరించిన దేవుడు మనల్ని కూడా దేవుడు కనికరించునుగాక. ఇప్పుడు చూడండి, ఎపఫ్రోదితు గురించి అపోస్తలుడైన పౌలు ఎలా చెప్తున్నాడు, అలాగనే రేపు మన గురించి కూడా దేవుడు చెప్పగలగాలి. మధ్యాకాశంలోనికి వెళ్ళిన తర్వాత ప్రభువు మనం చేసిన పరిచర్య గురించి చెప్పగలగాలి. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ 5 విషయాలు అన్నాడు కదా. ఏమన్నాడు? అతడు నా సహోదరుడు, తర్వాత
అతడు నా జత పనివాడు, అతడు నా యోధుడు, అతడు మీ దూత. అంటే మీ అందరికీ కూడా రాయిబారి. తర్వాత నా అవసరాల్లో అతను ఉపయోగపడ్డాడు. అలాగనే మనం కూడా పిల్లలు గమనించండి, దేవుడికి ఉపయోగపడే సాధనాలుగా ఉండాలి గాక. ఎవరి కోసం ఉపయోగపడాలి మనం? దేవుడి కోసం మనం ఉపయోగపడాలి. ఇప్పుడు అంటే నేను ఒక బాణాన్ని, ఈ బాణం ఎవరి కోసం ఉపయోగపడాలి? దేవుడి కోసం ఉపయోగపడాలి. అందుకని ఏదైనా ప్రార్థన చేసినప్పుడు నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభు ఇది నీ కోసమే ఉపయోగపడాలి, ఇది నీ కోసమే ఉపయోగపడాలి, ఇది నీ కోసమే ఉపయోగపడాలి. కాబట్టి మనమంతా కూడా ఎవరి కోసం ఉపయోగపడాలి? అందుకని మనందరం ఎవరిలాగా ఉండాలి? ఎపఫ్రొదీతులాగా ఉందుముగాక. అతన్ని దేవుడు ఎలాగైతే కనికరించాడో ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ ఆ రీతిగా దేవుడు కనికరించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుడు అందించిన మాటను బట్టి దేవాది దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.